పైకి పైకి తిరిగి కట్టమ్మద్దు రాదు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలు నిలిపివేయాలంటూ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చి ఉంది ప్రజలకి, అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ లేకుండా, ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని, పేద ప్రజలపైన ఎటువంటి భారం మోపబోమని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన హామీని విస్మరించి ఎల్ఆర్ఎస్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకుందని, గతంలో వద్దు అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఎలా అమలు చేస్తుంది, ఎలా ఎల్ఆర్ఎస్కి డబ్బులు వసూలు చేస్తోంది అంటూ నిరసిస్తూ దాదాపుగా 20,000 కోట్ల ప్రజాధనాన్ని ఎల్ఆర్ఎస్ పేరిట వసూలు చేయబోతోంది అంటూ దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు తీసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ అమలు చేస్తాం, ఎటువంటి రుసుము లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఉంది. గతంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, ఇంకా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా చాలా బహిరంగంగానే హామీ ఇచ్చారో, ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,50,000 కుటుంబాలపైన భారం మోపే విధంగా దాదాపుగా వాళ్ళందరి దగ్గర నుంచి 20,000 కోట్లకు పైగా రాబట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ దీన్ని తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తుంది భారత రాష్ట్ర సమితి.
ఉచితంగా 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 మళ్ళీ ఇప్పుడు బయట నా బాబు తీసుకుని పక్కన అప్పుడు ఏంటి బయట అందరూ తీసుకుని బయట ఉచితంగా సమస్య పరిష్కారం చేస్తామని సమస్య పరిష్కారం మెట్రో ఎక్కి లగడి కప్పులో దిగి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ దోపిడీ పైన బీఆర్ఎస్ తన పోరు కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు ధర్నాలకు దిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ హామీని విస్మరించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 25 లక్షల మంది దగ్గర నుంచి 20,000 కోట్లకు పైగా దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోంది అంటూ ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా హామీ ఇచ్చిన ప్రకారంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు దిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి రుసుము లేకుండా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేసి తీరాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ తన ఆందోళన కొనసాగిస్తోంది.
ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లక్షలాది కుటుంబాలపై ప్రభుత్వం వేస్తున్న ఆర్థిక భారాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగే నిరసనలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు సీనియర్ నేతలు నిరసనలో పాల్గొంటారు. Congress!